బట్టి అలాగే ఇక్కడికి నాతో పాటు వచ్చినటువంటి దైవజనులు అభిషేకులు భవిష్యత్ గారికి అలాగే మరొక దైవజన అభిషేకులు మణి గారికి డేవిడ్ తమ్ముడికి ఇప్పుడు వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకంగా దేవుడి కుటుంబంతో గాక రెండే విషయాలు చెప్తాను. ఎందుకంటే అది సమయం ఉంది, 10 విషయాలు చెప్పమన్నారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా 2 విషయాలు చెప్పి ముగిస్తాను. ఎందుకంటే ఇది మనం ముందుగా మన దైవజనులు ఎన్నో విషయాలు చెప్పారు కాబట్టి నేను కూడా 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. చూడండి ఒకసారి మనం దేవుని యొక్క వాక్యంలో సమూయేలు రాసినటువంటి గ్రంథం 2వ గ్రంథం, సమూయేలు భక్తుడు రాసినటువంటి 2వ గ్రంథం 22వ అధ్యాయం 22వ వచనంలో దావీదు భక్తుల మాటను అక్కడ ప్రస్తావిస్తుంటాడు. కొన్ని విషయాలు గమనిస్తే చూడండి, అక్కడ దావీదు భక్తుడు అంటాడు, సమూయేలు రాసినటువంటి 2వ గ్రంథం 22వ అధ్యాయం 20వ వచనంలో దావీదు భక్తుడు అంటున్నాడు, నేను సరే ఆయన ఇష్టడును కనుక ఆయన తప్పించడు, నా నీతిని బట్టి ఆయన ప్రతిఫలమిచ్చను. అమ్మా చూడు, నేను ఆయనకి ఇష్టడు కనుక ఆయన తప్పించడు, నా నీతిని బట్టి ఆయన ప్రతిఫలమిచ్చిన తర్వాత నా నిర్దోషతను బట్టి రెండు విషయాలు. నేను ఆయనకి ఇష్టడు కనుక ఆయన తప్పించడు. రెండోది, నా నీతిని బట్టి ప్రతిఫలమిచ్చాడు, నిర్దోషతను బట్టి ప్రతిఫలమిచ్చాడు. 2 విషయాలు దావీదు భక్తుడు చెప్తున్నాడు. ఒకటి, నేను ఇష్టడు కనుక తప్పించాను, దేని నుంచి తప్పించాను. ఈ విషయాన్ని గమనిస్తే 22వ అధ్యాయం మొదటి వచనం ఏముంటుందంటే, 22వ అధ్యాయం మొదటి వచనం దేని నుంచి దావీదును తప్పించాడు. యెహోవా తను సౌలు చేతుల నుండి తన శత్రువుల చేతుల నుండి తప్పించిన దినమున దావీదు ఈ నీతి వాక్యములను గురించి యెహోవాకు స్తోత్రించినట్టు. మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, దావీదు తన శత్రువుల చేతుల నుంచి విడిపించాడు. దేవుడు ఏం చేశాడు? తన శత్రువుల చేతుల నుంచి దావీదుని విడిపించాడు. తర్వాత అలాగే సౌలు చేతుల నుంచి విడిపించాడు. ఒకటి సౌలు, రెండవది శత్రువు. వీరి చేతుల నుంచి దావీదుని కాపాడాడు, దావీదుని తప్పించాడు. అందుకని దావీదు ఈ మాటలు ఎత్తిపడుతున్నాడు. ఎవరి? నేను ఆయనకి ఇష్టడు కాబట్టి ఆయన తప్పించాడు. ఎవరి చేతుల నుంచి? ఒకటి సౌలు చేతుల నుంచి, రెండవది ఆ ఫిలిస్తీ అంటే తన శత్రువుల చేతుల నుంచి తప్పించాడు. దేనికి తప్పించాడంటే ఇష్టడును కనుక అంటాడు. దేవుడికి ఇష్టం ఉండాలంటే మనకేముండాలి అమ్మా? ఏముండాలి? విశ్వాసం. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టలుగా ఉండడం అసాధ్యం. అంటే మనము దేవుడికి ఇష్టలుగా ఉండాలంటే మొట్టమొదటి ఏముండాలి? విశ్వాసం. హల్లెలూయా, విశ్వాసం ఉండాలి. అందుకనే పౌలు విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టలుగా ఉండడం అసాధ్యం. అంటే ఇప్పుడు దేవుని యందు తనకున్న విశ్వాసం ఎలాంటిదో ఎట్టిదో మనం ఆలోచించాలి. మనం కూడా అనేక విషయాల్లో నలిగిపోతాం. ఆనాడు సౌలు శత్రువు ఉండొచ్చు, ఫిలిస్తీ శత్రువు ఉండొచ్చు. ఈరోజు మనకు కూడా శత్రువులుగా ఎవరున్నారు? మన ఇంట్లో ఉండొచ్చు, బంధువులు ఉండొచ్చు, ఇరుకులో ఉండొచ్చు, ఎవరైనా సరే ఈరోజు మన శత్రువులుగానే కొంతమంది ప్రవర్తిస్తుంటారు. అంటే శత్రువులు అంటే అపవాది చేసే తంత్రాల నుంచి, అపవాది చేసేటువంటి అనేకమైనటువంటి విషయాల నుంచి తప్పించగలిగిన వాడు ఎవరైనా ఉన్నారంటే ప్రభువైన యేసు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు మనుషుల మాయోపాయం చేత నుంచి కానీ, అపవాది తంత్రాల నుంచి కానీ,
మనం కూడా తప్పించబడాలి అంటే మొట్టమొదటి మనం ఏం ఉండాలి? దేవునికి ఇష్టలుగా ఉండాలి కదా. దేవునికి ఇష్టలుగా ఉండాలి. చూడండి, చాలా మంది మనకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి, అనారోగ్య పరిస్థితులు ఉంటాయి, కొన్ని ఆర్థికమైన పరిస్థితులు, లేదంటే కొన్ని కుటుంబ ఫ్యామిలీస్ ఇబ్బందులు ఉంటాయి. ఇబ్బంది ఏదైనా, వీరికి ఏదైనా, ఎటువంటి పరిస్థితులైనా విడిపించగలిగిన వాడు దేవుడు. ఆనాడు దానికున్న సమస్య ఏంటంటే మొట్టమొదటి సౌలు, తర్వాత శత్రు. ఇది ఒక సమస్య. మన జీవితంలో కూడా ఈరోజు సమస్య ఉంది. ఏంటో సమస్య అంటే కుటుంబ పరిస్థితులు, ప్రతికూల పరిస్థితుల మధ్య మనం ఉన్నాం. అటువంటి నుంచి తప్పించబడాలని మనం అనేక ప్రయత్నాలు చేస్తుంటాం. రైలు పగలు పనిచేసేవాడు ఉంటారు, ఇంటిలో పాటు పనిచేసేవాడు ఉంటారు. కానీ ఎంత చేసినా మన పరిస్థితి ఎక్కడంటే ఎక్కడే చూసి ఒకడు అక్కడే ఉన్నాడు. అంటే విడుదల లేదు, మన జీవితంలో ఏం లేదు, విడుదల లేదు. మనం దేని చేతనైతే మనం ఇబ్బంది పెడుతున్నామో దాని నుంచి విడిపించబడాలి అంటే ఆమెను చెప్పినట్టుగా మొట్టమొదటిగా మనకు ఉండాల్సింది ఏంటంటే విశ్వాసం. ఎప్పుడైతే దేవుని యందు మనకు పరిపూర్ణమైన విశ్వాసం ఉందో, పరిపూర్ణ భక్తి ఉంటుందో, తప్పకుండా దేవుడు విడిపించడానికి మొట్టమొదటిది ఒక అంశం. రెండోది ఏముందంటే నా నీతిని బట్టి అంట. హల్లెలూయా. నా నీతిని బట్టి అంట. ఇది చాలా ముఖ్యం, చాలా ముఖ్యం. నీతిని బట్టి అంటే మనకి సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథం 26వ చెప్పండి. సౌలు దావీదును చంపడానికి ఆయన కలుగుతూ వస్తున్నప్పుడు ఒక కొండ గుహలో సౌలు నిద్రపోతున్నప్పుడు దావీదు వచ్చి తన పక్కన ఈటెను నీలబుట్టిని తీసుకెళ్తాడు. ఎంత తెలిసిన వాక్యం. అయితే సౌలు లేచిన తర్వాత దావీదు, రాజా ఇదిగో నీ ఈటని నీ బుట్టి నా దగ్గర ఉంది అంటాడు. దావీదు, నాయన ఎక్కడ వచ్చినాయి అంటాడు. అంటే అక్కడ ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి అభిషేక్ అంటాడు, అభిషేక్ 26వ వచ్చాడు. అభిషేక్ అంటాడు, ఇది నీ శత్రువులు చంపే టైం, ఇది దేవుడు నీ చేతికి అప్పగించాడు కాబట్టి ఒక దెబ్బతో చంపాడు. కానీ దావీదు అంటాడు, దేవుని చేత అభిషేకించబడిన వాడిని అంటే చేయుటకు, దావీదు పాపం చేయడానికి దగ్గరకు వచ్చిన దావీదు తన నీతిని కాపాడుకున్నాడు. హల్లెలూయా. ఏం కాపాడుకున్నాడు? నీతి. అదే నీతి. మనం చేతనైనటువంటి అవకాశం వచ్చినప్పుడు మనం కక్ష తెలుసుకోవడం కాదు, మనం వాళ్ళ మీద పగ సాధించడం కాదు, వాళ్ళ మీద మనం ఏదో సాధించిన ఉద్దేశంతో వాళ్ళకి ఇబ్బందులు పెట్టాలి, క్షమించడం గొప్ప కాదు. అదే దేవుడు మనకు శిలువను నేర్పించింది క్షమాపణ. దాని గురించి మనం చెప్పేది కూడా అదే. అంటే దావీదులో ఉన్నదేంటి? ఒకటి విశ్వాసం, రెండోది నీతి. అంటే తన శత్రువును చంపడానికి దేవుడు అవకాశం ఇచ్చిన అతను చంపకుండా ఏం చేశాడు? దేవుడి చేత అభిషేకించబడిన మొట్టమొదటి అంటే దేవుడి చేత అభిషేకించబడి చంపి నిర్దోషంగా ఉండదగిన వాడు ఎవరంటాడు కదా. ఇదంతా ముందు కూడా పిల్లిని చంపితే ఏంటన్నది కథ పాప ఏం కొట్టేది అంటారు అర్థమైంది. కాబట్టి వీళ్ళు చంపితే పాపం అంటారు, అది పాపం ఎట్లా అంటారు. కానీ దాన్ని చంపి తినేవాళ్ళు ఉన్నారు, మరి వాళ్ళకి లేదే పాపం. కానీ దేవుడు మాటలో దేవుడి చేత అభిషేకించబడి మనం చంపడమే కాదు, మనం నోరెత్తి మాట్లాడే అర్హత కూడా మనకు లేదు. హల్లెలూయా. ఈరోజు సేవకులు దూషించడం, సేవకులు తోడనాలు మాట్లాడడం, సేవకులు అవమానంగా మాట్లాడడం, అర్థమైందా? సంఘాన్ని సంఘ పరిచర్యను తేలికి తీసేసి మాట్లాడడం మానవులు ఇది చాలా సాధ్యమైపోయింది. అది నీతి ఎలా అయిపోయింది? అది నీతి ఎలా అయిపోయింది? కాబట్టి పిల్లగా దేవుడిని మనం అనుసరిస్తున్నాం. ఇది విశ్వాసాన్ని కాపాడుకోవడం. రెండోది నీతి. మూడవ విషయం ఎక్కడ ముగిస్తారు? నిర్దోషత్వం అంటున్నాను. కాబట్టి నా నిర్దోషతను బట్టే నాకు ప్రతిఫలం ఇచ్చాను. నిర్దోషత్వం ఒకటి నీతి, రెండు నిర్దోషత్వం. నిర్దోషత్వం కూడా మనము షీమి అని వ్యక్తున్నాడు, సౌలు యొక్క బదులు. ఎందరూ తెలిసిన విషయం. 16వ అధ్యాయం అనుకుంటా, సమయంలో రాసినటువంటి గ్రంథం 16వ అధ్యాయంలో షీమి అనే వ్యక్తి దావీదును తిడుతున్నాడు. సౌలు యోనాతాను చనిపోయిన తర్వాత యోధాపాటు నుంచి కొంతమంది ప్రజలు వెళ్ళి, అయ్యా సౌలు యోనాతాను చనిపోయానికి నువ్వు మా మీద రాజుగా ఉండాలని పెద్దలందరూ వెళ్ళి తీసుకుని వస్తున్నప్పుడు, ఊళ్ళోకి వస్తున్నప్పుడు అక్కడ ఏమన్నా మొహోరీకి వచ్చినప్పుడు
షిమియోనుడు ఎదురెళ్ళి రాళ్ళు విసురుతూ, నరహంతకుడా, నీవే ఈ రాజ్యం కోసం సౌలుని చంపావు. అర్థమైందన్న మాటలు, సౌలుని చంపావు కాబట్టి ఈ పాపం నీకు ఉండాలి. అందుకే నీ కుమారుడు రాజ్యాన్ని చేతికి తీసుకున్నాడని షిమి మాట్లాడు. అక్కడ కూడా అభిషేక్ అంటాడు, రాజా నువ్వు ఆ కాకి ఇస్తే చాలు వాడు తలని ఛేదిస్తాను అంటాడు. అయితే దావీదు అంటాడు, సిరియా కుమారులారా, నాకు నీకు ఏం సంబంధం అంటే దేవుని చేత అభిషేకించబడిన వాడు దావీదు. అందుకని అక్కడ కూడా షిమిని తిరిగి మాట్లాడటం కానీ, తిరిగి దోషించడం కానీ, తిరిగి అతని గురించి ఏదైనా ఒక మాట కూడా మాట్లాడడానికి కూడా అతను అంటే అక్కడ ఏమవుతుంది, తన నిర్దోషం. హల్లెలూయా. కాబట్టి విశ్వాసం, యేసుక్రీస్తును నమ్మి విశ్వాసం నుంచి ఆయనతో కలిసి నడవాలంటే మూడు ఉండాలి. ఒకటి ఉండాలి, ఒకటి విశ్వాసం, రెండోది నీతి, మూడోది నిర్దోషం. హల్లెలూయా. ఈ మూడు మనిషికి ఉండాలి. అందుకంటాడు దావీదు తన శత్రువుల చేతులు విడిపించబడిన కారణం ఒకటే, దేవుడికి ఇష్టడు కావాలి, రెండోది నీతి కావాలి, మూడోది తన నిర్దోషం. ఈ మూటిని బట్టి దేవుడు దావీదు తన శత్రువుల మీద ఎప్పుడు విజయాన్ని అందించాడు, తన ఉన్నత పరిస్థితిని అనుభవించాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం టీవీ చూస్తుంటాం, కొన్ని ప్రయత్నం మీరు గమనిస్తారు లేదు, మీ పేస్ట్ ఉప్పుందా అనుకుంటారు కదా, గమనించారా? ఈ పేస్ట్ ఉప్పుందా, రాజు పడగొట్టినట్టు పేస్ట్ ఉప్పుందా, పేస్ట్ ఉప్పున్నా లేకపోయినా అందరికీ. కానీ మన భక్తిలో మాత్రం విశ్వాసం ఉండాలి, రెండోది నీతి, మూడోది నిర్దోషం. అంటే మనం చేయటానికి, పాపం చేయటానికి మన దగ్గరకు వచ్చిన దాన్ని తిరస్కరించడం నీతి. మనము నోరు పారేసుకోవడానికి దగ్గరకు వచ్చిన నోటిని కాపాడుకోవడం నిర్దోషం. అర్థమైంది? కాబట్టి ఈరోజు దేవుని పిల్లలను విమర్శించడం, దేవుని పిల్లల గురించి తేలిక మాట్లాడడం, దేవుని సంఘం గురించి, దేవుని పరిచర్య గురించి వాడు సంఘం వాళ్ళ పరిచర్య ఇది ఒక క్రైస్తవునికి దేవుని ముందులో కాదు. ఈరోజు మనం ఇంకొక మాట ఉంటుంది, నేను ఇరుకుల గురించి ప్రార్థించాను, ఆయన విషయాల నుంచి నన్ను విడిపించాడు. అవును, ఏదో ఇబ్బంది పడుతుంది. కాబట్టి ఇరుకుల నుంచి ప్రార్థన చేసినప్పుడు విషయాలను నడిపించాలంటే మనకు ఉండాల్సింది విశ్వాసం, రెండు నీతి, మూడోది నిర్దోషం. కాబట్టి ఈరోజు పదవులు ప్రతీకారం అందుకే సమయం వచ్చినప్పుడు సంగతి వస్తానని, సమయం వచ్చినప్పుడు ఆస్వాదించలేకపోయింది ఈరోజు, సమయం వచ్చినప్పుడు మొహం తిప్పుకోలేకపోయిపోయింది ఒకరోజు, సమయం వచ్చినప్పుడు మన దగ్గర నిర్మోపాటం చెప్పేటువంటి సమయం ఎక్కువైపోయింది. కాబట్టి దేవుని యొక్క చిత్తం నెరవేర్చేది కాదు, దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చేది కాదు, దేవుని యొక్క రాజ్యాన్ని మన ఆత్మసంపాదించేటువంటి విధానమే కాదు. కాబట్టి దావీదు ఒక సామాన్య అలాంటి వ్యక్తి. కానీ దావీదు అంటాడు గర్వంగా, నా శత్రువుల చేతుల నుంచి విడిపించిన దేవునికి నేను కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. ఎందుకో తెలుసా, నేను ఆయన ఇష్టడు కాబట్టి. ఇష్టడు ఎలా అయ్యాడంటే విశ్వాసం ఉండదు, రెండోది నీతిని బట్టి, మూడోది నిర్దోషం. కాబట్టి దావీదు చేతికి ఏమొచ్చింది, చేతులు కట్టుగా ఉంది, చంపడానికి సౌలు ఎదురుగానే ఉన్నాడు. రెండోది షిమి ఎదురుగానే ఉన్నాడు, వాటిని చంపమంటే వల్ల చంపడం కాసేపు కొలేదు చెప్పినట్టు పెద్ద లెక్క చూపుతాం లేదు. అందుకే మనం మన నోటిని కాసుకోవాలి, మన భక్తిని కాపాడుకోవాలి, మన నీతిని కాపాడుకోవాలి. దేవుడు ఇంకా మనం విడిపించలేదని జ్ఞాపకం. మన ఇరుకులో, మన ఇబ్బందుల్లో, అనేకమైన అవమాన నిందుల్లో, అనేకమైన పరిస్థితుల, ప్రతికూల పరిస్థితుల మధ్య మనం ఎక్కడొస్తుంది. వీటన్నిటి విడిపించబడాలి అంటే విడిపించడానికి ఆయన సమర్థుడే. విడిపించబడలేకపోవడానికి కారణం ఈ మూడు లోపాలు. ఎందుకు ఎన్నాళ్ళు గడిచిన మన పరిస్థితి ఎలా ఉందంటే, ఎందుకు నీ విడుదల పొందట్లేదు, ఎందుకు నీకు విడుదల కావట్లేదు అంటే ఒకటి, మన విడుదల పొందలేకపోవడం కారణం మన యథార్థత, మన నమ్మకం, విశ్వాసం. ఎన్నాళ్ళ నుంచి మందిరికి పోయినా నోరు దాసుకోవడం తెలియదు, ఎన్నాళ్ళ నుంచి మందిరికి పోయినా సమాధాన పడటం తెలియదు, ఎన్నాళ్ళ నుంచి మందిరానికి పోయినా
మన విశ్వాస భక్తిని కాపాడుకుంటుంది. అవసరం వచ్చినప్పుడు మందిలో ఉన్నప్పుడు ఒక రకంగా బయటకు వెళ్తేనేమో ఏమంటారు, ఒకళ్ళు అయితేనేమో మేసాలు తిరుగుతుంది, ఆడవాళ్ళు అయితే మధ్య తొడగొడుతుంది. ఇక్కడ టీవీలు చూస్తున్నాం ఇక్కడ ఈ మధ్య ఎంత మొత్తం 4 రోజుల నుంచి ఒకటే వారు ఏంట వార్తలు సంపూర్ణ విషయం చెప్పి విషయం పెట్టి చదువుతున్న భార్య, వీడితో కలిసి బాగా భర్తలు చదివిన భార్య, సెల్ఫీ తీసుకున్నాం నదిలో చూసి భార్య. అంటే లేడీస్ కూడా అప్డేట్ అయిపోయింది ఎలా చంపాలి అని. ఇంట్లో ఉండేవాడు అది తెచ్చడానికి వచ్చేయడానికి వాళ్ళకి ఎలా చంపుతాము, ఎలా మనం సొసైటీలో మన బిల్లులో అప్డేట్ అయిపోయారు. అజ్ఞానం తెలివితేట అయిపోయింది. ఇది నీత, దీని యథార్థత పగదించుకోవడం యథార్థత కాదు. మనం ఎత్తుకుపోయేది యథార్థత. అందుకని దావీదు జీవితంలో ఇన్ని అద్భుతాలు, దావీదు జీవితంలో ఉన్నతమైన స్థితి, దావీదు జీవితంలో ఆశీర్వాదమైన స్థితి. ఒక మాట ఇవన్నీ కారణం ఏంటంటే దావీదు చెప్తున్నాడు, ఎవరు నేను ఆయనకి ఇష్టడు కాదు, నేను దేవుడికి ఇష్టడి అనే దానికంటే నా సంఘ కాపురికి నేను నమ్మకస్తుని అని చెప్పగలిగినటువంటి విశ్వాసమైన బట్టి ఎవరో వచ్చారు. ఈరోజు మనం ఇక్కడ పాటిస్తే ఈ మాట పాటలేదని కూర్చోవడం, దీని ఎలా విశ్వాసం అంటారు, దీన్ని ఎలా భక్తి అంటారు, దీన్ని ఎలా యథార్థత అంటారు. నమ్మకంగా సంఘాన్ని కనిపెట్టుకొని సాగుని శాస్త్రాలు కనిపెట్టుకొని దేవుడి కొరకు జీవించడమే నీతి. దేవుడి కొరకు నిలబడమే ఎన్ని కష్టాలు నష్టాలైనా ఆయన వినిపించగలిగే దేవుడని ఆయన కనిపెట్టుకోవడమే విశ్వాసం. ఎంతమంది ఎన్ని రకాలుగా ఎత్తిన తిరిగి నీ నోటు దోసుకొని నువ్వు మౌనంగా దేవుని దగ్గర రోధించడమే నీ నిర్దోషం. అందుకే దావీదు దీవించబడ్డాడు, దావీదు వినిపించబడ్డాడు. దావీదు ఉన్నతమైనటువంటి స్థితిలో ఈరోజు మనం దావీదు గురించి దేశంలో మాట్లాడే స్థితి కాదు. అతనికి ఉన్నటువంటి 3 లక్షణాలు. కాబట్టి మనం కూడా అదే దేవుని నమ్ముతున్నాం, అదే దేవుని ఆరాధిస్తున్నాం, అదే దేవుని మనం సూచిస్తాం. ఆయన విశ్వాసం మనకు కావాలి, ఆయన నీతి మనకు కావాలి, ఆయన చేసిన నిర్దోషం నడిచిన విధానం మనకు కావాలి. ఇవన్నీ తప్పకుండా మనం కూడా దేని చేతనైతే మనం బతుకుతున్నాము, దేని చేతనైతే మనం ఇరుకు ఇబ్బందులు కుమిలిపోయి మనం అన్ని రకాల వేదన కలవరపడుతున్నాము. నీ యొక్క వేదన, నీ కలవరాన్ని సమస్తం నుంచి విడిపించగలిగిన వాడికి నేను స్తుతులు చెల్లిస్తున్నానని నీ నోటి కూడా సాక్షి చెప్పి దేవుడు మనపరిచే భాగ్యం ఉన్నాను. అతి కృప దేవుడు మన తెలుసుగాక. మన ఈ అవకాశం నాకు ఇచ్చాడు. ముందుగా మరి ఇక్కడ కష్టమైన నష్టమైన ముందు అసలు ఆరాధన జరుగుతున్నందుకు అసలు అన్నగారికి ఎందుకంటే కొద్ది వర్షం పడితే ఏంటి